హాయ్ ఫ్రెండ్స్, నవీన్ చంద్ర హీరోగా నటించిన 11 సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమాకి లోకేష్ అజిల్స్ దర్శకత్వం వహించారు. డి ఇమాన్ సంగీతం అందించారు. కార్తిక్ అశోకన్ ఫోటోగ్రఫీ అందించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అరవింద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఓ కేసుని టేకప్ చేస్తాడు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల్ని ఓ సీరియల్ కిల్లర్ తల మీద కాల్చి పూర్తిగా బాడీని దహనం చేసి ఊరు చివరిలో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా 8 హత్యలు జరుగుతాయి. ఆ హత్యలు చేస్తున్న ఆ కిల్లర్ ఎవరో కనుక్కోవడం కోసం అరవింద్ ఏం చేశాడు అన్నదే కథ. ఈ సినిమా ఎలా ఉందో చెప్పే ముందు, ఇదే హీరో నటించిన బ్లైండ్ స్పాట్ అనే సినిమా ఒక 15 రోజుల ముందు రిలీజ్ అయింది. ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. రెండు సినిమాలు చూసిన వాళ్ళకి మళ్ళీ సేమ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది అనడంలో సందేహం లేదు. అయితే ఈ సినిమాలో కవలలు అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొని దాని చుట్టూ కథ నల్లడం విశేషం. ఆ కవలల కాన్సెప్ట్ కూడా కొన్నేళ్ల క్రితం వచ్చిన రాక్షసన్ సినిమాకి దగ్గర పోలికలు ఉండడం విశేషం. నవీన్ చంద్ర పాత్ర ఆకట్టుకుంటుంది. ఆ పాత్రకి ఇచ్చిన ట్విస్ట్లు టర్న్స్ బాగుంటాయి. అలాగే దిలీపన్ పోషించిన ఎస్ఐ పాత్ర కూడా బాగుంటుంది. డైరెక్టర్ మురుగదాస్ తమ్ముడైన దిలీపన్ కి మంచి సినిమా పడలేదు, పడుంటే అదిరిపోదును. ఇతనికి కాలాలో రజనీకాంత్ పెద్ద కొడుగ్గా మంచి పాత్రే పడినా ఇంకా ఆయన లైమ్ లైట్ లోకి రాలేదు. తెలుగు యాక్టర్ శశాంక్ కూడా మంచి పాత్ర పోషించాడు. అతని పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఇక హీరో వెంట పడుతూ ఉంటుంది. ఆ హీరోయిన్ చూడడానికి చాలా ఓల్డ్ గా ఏజ్డ్ గా అనిపిస్తుంది. ఆ హీరోయిన్ కి కథకి కూడా కొంచెం లింక్ ఉంటుంది. అదొక్కటే కాపాడింది. హీరోయిన్ తప్పక చూడాలి, భరించాల్సి వస్తుంది. డి ఇమాన్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్. అక్కడ క్వాలిటీ కానీ, సినిమాలో రిచ్ కంటెంట్ కానీ, అద్భుతమైన లొకేషన్స్ కానీ లేకపోయినా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ రిచ్నెస్ని తీసుకొచ్చింది. అభిరామి పాత్ర, వినయ్ వర్మ పాత్ర చాలా రొటీన్గా ఉంటాయి, అంత గొప్పగా అనిపించవు. ఫోటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. క్లైమాక్స్ని ముగించిన విధానం బాగుందనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ రాఖీ సినిమాలో ట్విస్ట్ కూడా వాడుకున్నారు. అంటే ఈ సినిమాలో చాలా సినిమాల రెఫరెన్స్లు ఇందులో ఉండడం పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకు ముందు రిలీజ్ అయిన బ్లైండ్ స్పాట్ సినిమాని చూస్తే ఈ సినిమాలో కిల్లర్ ఎవరో ఈజీగా మనం చెప్పేది. ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా అయితే కాదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?